ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు జగన్ వర్సెస్ పవన్ అనే విధంగా వ్యత్యాసాలను గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన కార్పొరేట్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడారు. ఈ క్రమంలో వీరిద్దరిలో మీ దృష్టిలో ఎవరు ఎక్కువ అంటూ ప్రశ్న అయితే వేశారు. ఈ ప్రశ్నకు ఉండవల్లి సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. అయితే ఆయన సొంతంగా ఏమీ ఆ స్థానానికి చేరుకోలేదంటూ ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు నాయుడు సపోర్ట్‌తో డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అనే విధంగా పోలికలుంటాయి తప్ప, పవన్ కళ్యాణ్‌తో జగన్‌కి పోలికే లేదని తెలిపారు. పోటీ అనేది చంద్రబాబు నాయుడు, జగన్ మధ్య ఉంటుంది తప్ప, మూడో పార్టీ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరికీ ఓట్ బ్యాంక్ అయితే ఫిక్స్ అయింది. ఇద్దరికీ ఒక 2, 3% అటు ఇటు ఉండవచ్చు. 2019లో చంద్రబాబుకు ఎంత శాతం అయితే ఓట్ షేర్ వచ్చిందో, 2024లో జగన్మోహన్ రెడ్డికి అంతే వచ్చిందని తెలిపారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంపికైన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఏమీ ఉద్ధరించలేదని నా అభిప్రాయం అంటూ ఉండవల్లి తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ఉండవల్లి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.